ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది కడపలో జరపాలి అని దృఢ నిశ్చయంతోనే ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 7-8 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేయబడినది. అదేవిధంగా ఇక్కడ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ కూడా రాయలసీమలో కూడా క్రికెట్ని అభివృద్ధి చెందాలి, అందరూ చూడాలి. కడపలో కూడా ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గతంలో మన దివంగత ముఖ్యమంత్రి గారు ఈ స్టేడియం ఏసీఐకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వడము, స్థలం ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకు 50 లక్షలు డొనేట్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఆ రోజు వేసిన అడుగు ఈరోజు ఈ విధంగా మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి వల్ల సాకారం అవుతున్నది. అందుకు ఈ ఈ ఈ ఉత్సవాన్ని మరింత మన ప్రజలకందరికీ తీసుకుపోవాలి. మీ ద్వారా ప్రజల్లో జరుగుతున్న ఇక్కడ జరిగే మ్యాచ్లో ప్రజలందరూ చూడాలి. ఫ్లడ్ లైట్స్తో మనం 8.5 కోటితో ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ దానిలో. మనకు జియో హాట్స్టార్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తూ మనం 17వ తేదీ నుండి 21 వరకు ప్రతిరోజు 17 ఒక్కరోజు మనకు మధ్యాహ్నం ఉంటుంది మ్యాచ్, ఈవినింగ్ ఉంటుంది ఆ రోజు ప్రారంభోత్సవం కాబట్టి. మిగతా రోజుల్లో 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, అదేవిధంగా 7 గంటలకు మ్యాచ్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ మధ్య టైంలో మనకి 6 నుండి 7 మధ్యలో మనకి కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టాము. వివిధ ప్రముఖ సింగర్లు గీతా మాధురి కానీ, అలాగే సునీత గారు కానీ వీళ్ళంతా వచ్చి ప్రోగ్రామ్ చేస్తారు. సో ఉల్లాసంగా, ఉత్సాహంగా కడప ప్రజలందరూ వీక్షించాలి ఈ క్రికెట్ని ఈ ఫ్లడ్ లైట్స్లో. అందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ టౌన్లో కూడా ఫ్లడ్ లైట్ ఈ పబ్లిసిటీ కూడా చేశారు. ఆ బ్యాట్ ఈ నెల 15వ తేదీ మన కడప ఏసీఐ స్టేడియంలో మొదటిసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ని జరిపించబోతున్నారు. సో ఈసారి కడపలో ఎలాగైనా ఏపీఎల్ మ్యాచెస్ జరిపించాలి అని డిసైడ్ అవ్వడము, ఆ రకంగా అన్ని రకాలుగా సహకరించడం, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రెస్టీజియస్ లీగ్కి యువకులు, అలాగే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ క్రికెట్ చూడడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్లేయర్స్కి, ఒఫీషియల్స్కి, అలాగే విజిటర్స్కి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. మ్యాచ్లకి ఎటువంటి టికెట్ అవసరం లేదు. అన్ని మ్యాచ్లు ఏపీఎల్కి సంబంధించిన అన్ని మ్యాచ్లు ఫ్రీ విజిటేషన్ మీద ఉన్నాయి. సో టికెట్ అవసరం లేదు. అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ స్టేడియంకి రావచ్చు చూడటానికి. అలాగే ఈ ఈవెంట్ మొదటిసారి కడపకి జరుగుతున్నందుకు జనాలు ఎక్కువగా రావాలి అని చెప్పి ఈ లీగ్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను.